నాన్న భారత్‌కు తీసుకొచ్చారు వాడిని గాబట్టి, మనం ముంబై పేలుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం గదా! అయితే 1993లో ఇంతకన్నా పెద్ద దాడి జరిగింది. 257 మంది అప్పుడు. మీకు గుర్తుండే ఉంటది సంజయ్ దత్ అప్పుడు ఇంటి దొంగ అనమాట. ఇప్పుడు ఈ ఘటనలో, ఈ సందర్భంలో వీళ్ళు ఇంటి దొంగలు ఎవరని మనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నామో, అప్పుడు సంజయ్ దత్ వాళ్ళకు సహాయం చేశాడు. శిక్ష కూడా అనుభవించాడు ఆ నేరానికనుకోండి. AK-47 గ్రెనేడ్‌లు, బుల్లెట్‌లు సంజయ్ దత్ ఇంట్లో దాచిపెట్టాడు అబూ సలేం. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ అయిన కాంగ్రెస్ ఎంపీగా పనిచేశాడు. సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ ఎంపీ. జస్ట్ నేను చెప్తున్నా మీకు లింక్స్. అయితే అబూ సలేంను దోషిగా తేల్చిన తర్వాత సేమ్ ఇట్లనే వాజ్పేయి సర్కారు గూడా నానా తంటాలు పడి పోర్చుగల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అప్పగించేందుకు అతన్ని అప్పగించేలా. అంటే వాడు పారిపోయి అక్కడ ఒక హీరోయిన్ ఉండే 'మోనికా బేడి' అని. ఆమెతో వాళ్ళిద్దరు లవర్స్ అనమాట. ఆమెతో ఎంజాయ్ చేస్తుండేవాడు. అయితే ఒప్పందం కుదిరిన తర్వాత అదే టైంలో ఇక్కడ ఎన్నికలు రావడం వాజ్పేయి గవర్నమెంట్ అంటే బీజేపీ ఓడిపోయింది ఆ ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 అధికారంలోకి వచ్చింది. అలా మన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యాడు ఆ టైంలో. అయినా దౌత్య ప్రక్రియ ముగిసింది కాబట్టి 2005లో అబూ సలేంను భారత్‌కు తీసుకురాక తప్పలేదు. మరి టెర్రరిస్టులు అంటే వాళ్ళకు చాలా మంట కాంగ్రెస్ వాళ్ళకి. దాంతో వాడి మీద మరిన్ని కేసులు పెట్టింది. కట్ చేస్తే పోర్చుగల్ ఫైర్ అయిపోయింది. ఎందుకంటే పోర్చుగల్‌తో చేసుకున్న ఒప్పందం ఏంటంటే, దౌత్య ఒప్పందాలు ఏంటంటే కొత్త కేసులు పెట్టొద్దు వాడి మీద. దీంతో పోర్చుగల్ ఫైర్ అయింది. మీరు చేసుకున్న ఒప్పందం ఏంది? మాతో మీకు చెప్పిందేంది? దౌత్య ఒప్పందాలు ఉల్లంఘిస్తారా మీరు? కొత్త కేసులు ఎట్లా పెడతారు మీరు? మీరు అబూ సలేం మీద కొత్త కేసులు పెట్టినందుకు వాడిని మళ్ళీ మాకు అప్పగించాల్సిందే అంది. దీంతో చల్లగా తిరిగి అబూ సలేంను పంపించేశారనమాట. మళ్ళీ మన మోదీ వచ్చిన తర్వాత వాడిని ఈడ్చుకొచ్చారు. ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. పోర్చుగల్ మనకు అప్పగించేసింది అప్పుడు. అప్పుడు కూడా అప్పగించేసేటప్పుడు కూడా ఒకటేంటంటే 25 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష వేయొద్దు అని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. తీసుకుంది ఒప్పందంలో భాగంగా 25 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష ఇక్కడ వేయొద్దు అని. దీంతో 25 ఏళ్ల తర్వాత తనను విడుదల చేయాలని కోర్టును కూడా ఆశ్రయించాడు వాడు. అంటే 2030 వరకు అంటే 2030 తర్వాత అబూ సలేంను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పిచ్చింది. అదన్నమాట సంగతి. సరే మళ్ళీ మనం ముంబైకెళ్దాం, ముంబైకొద్దాం. 2008కి వచ్చేద్దాం, తిరిగేద్దాం. తెహూర్ రానాను తీసుకొచ్చిన ఈ సందర్భంగా క్రెడిట్ మాదే అని కాంగ్రెస్ పార్టీ అనడానికి, నాయకులు అనడానికి సిగ్గుండాలి. ఇన్నేళ్ళైనా ఏమీ చేయలేకపోయిండు మోదీ, అందుకని క్షమాపణ చెప్పాలి అన్న ఆ నాయకుడికి సిగ్గుండాలి, మొత్తంగా ఆ పార్టీకి సిగ్గుండాలి. మరి నిజంగానే మోదీ అంత తోపైతే ఇంత టైం ఎందుకంటే అమెరికాతో అంత ఈజీ కాదు. అప్పుడు ఒబామా, బైడెన్ మధ్యలో ట్రంప్ అంటే మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం అక్కడ అధ్యక్షులు వీళ్ళు. అప్పటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డేవిడ్ హెడ్లీ అరెస్ట్ అయ్యాడు కానీ అప్రూవర్గా మారడం వల్ల భారత్కు తీసుకొచ్చే అవకాశం లేదు. అతని ద్వారానే హెడ్లీని మన వాళ్ళు ఇక్కడి నుంచే విచారణ చేస్తే తెహూర్ రానా పాత్ర తేలింది. వాడు కూడా తప్పించుకుంటూ వచ్చాడు. పైకోర్టు, కింది కోర్టు రకరకాల కారణాలు చూస్తే చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే 10 ఏళ్లకు నరేంద్ర మోదీ తీసుకురాగలిగారు. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత 10 ఏళ్లకు రప్పించగలిగారు. మోదీ, ట్రంప్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ చెప్పాడు స్వయంగా అప్పగిస్తామని. అంటే మోదీ ఎంత ప్రయత్నం చేసి ఉండొచ్చు. అవి దౌత్య విషయాలు బయటికి బహిరంగంగా మాట్లాడరు, వెల్లడించరు. కానీ మోదీని పక్కన కూర్చోబెట్టుకొని మేము అప్పగిస్తాము, తెహూర్ రానాను భారత్‌కు త్వరలో అప్పగిస్తామని ట్రంప్ అన్నాడంటే ప్రధానిగా అంటే కేవలం ఒక దౌత్యపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు అమెరికా, డీప్ స్టేట్, ఇక్కడ జాతీయ పార్టీ లింక్స్ వీటి మీద కూడా ఎన్నో అనుమానాలున్నాయి. అబూ సలేంని అంత ఈజీగా పంపించేశారు. దౌత్యపరంగా విఫలమయ్యారు. ఇంకా చాలా విషయాలు బయటికి రాకుండా పోయిన ఇంతకాలం. తెహూర్ రానా నోరు విప్పితే మాత్రం మరి ఏం బయటపడతాయో, అందుకే కలవరం కలకలం వాళ్ళకి. ఇక ఇంకోటి కూడా గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే మోదీ ప్రయత్నాలు చేశారు తెహూర్ రానా కోసం. అప్పుడు ఆయన అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి. భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఆ టైంలో. కేంద్రంలో కూడా యూపీఏనే ఉంది 2011లో. అంత పట్టుగా ఉన్నారనమాట. అట్లా అంటే ఒబామా, బైడెన్ వల్ల కాలేదు. ట్రంప్ కొంచెం మనకు కాస్త మిత్రుడుగా ఉన్నాడు గనక
తిప్పలేవో బడి రప్పించారని చెప్పొచ్చు. అయితే ఎప్పుడు కూడా పాకిస్తాన్ పాత్రను కాంగ్రెస్ అంగీకరించలేదు, మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు అసలు. అసలు ఎంత ప్రేమ ఆ ఉగ్రవాద దేశం మీద అంటే వీళ్ళకు అసలు 8 ఏళ్ళు కనీసం ప్రయత్నం చేయలేదు. అప్పుడు అబూ సలేం దొరికితే పోర్చుగీస్కి అప్పగించేశారు. వాజ్పేయి తీసుకొస్తే వాడిని వాజ్పేయి గవర్నమెంట్ వాడిని ఈడ్చుకొస్తే వీళ్ళు మళ్ళీ పోర్చుగీస్కి ఒప్పగించేసినారు. సరే మోదీ వచ్చాక మళ్ళీ లాక్కొచ్చాడు అనుకోండి. పుస్తకాలు రాయించారు, వీళ్ళే ప్రచారం చేశారు, ఆవిష్కరణ సభలు పెట్టి ఎక్కడికక్కడ. అన్నట్టు మనం 1993 పేర్లకు సంబంధించి సంజయ్ దత్ గురించి ఇందాక ప్రస్తావించిన కదా, ఇక్కడ కూడా ఒక బాలీవుడ్ పెద్ద తలకాయ మహేష్ భట్ కొడుకు హస్తం ఉంది. హెడ్లీ మహేష్ భట్ కొడుకు దోస్తులు. ఈ తెహవూర్ రానాను డేవిడ్ హెడ్లీని ముంబైలో కార్లో కూర్చోబెట్టుకొని తిప్పింది అతనే. అంటే లేదు వాళ్ళు రెక్కి నిర్వహించారని నాకు తెలీదు, అతను ఉగ్రవాదని నాకు తెలీదు, నాకు ఫ్రెండ్ నిజమే అన్నాడు వాడు. అంటే బాలీవుడ్కు మాఫియాకు ఉగ్ర సంస్థలతో టెర్రరిస్టులతో ఉన్న సంబంధాలు మనకు తెలుసు కదా. అయితే వీళ్ళు అప్పటి మాటలు ఇప్పటి స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తుంటే తెహూర్ రానాకు కూడా వీళ్ళే ఏమైనా సపోర్ట్ చేశారు అక్కడ కోర్టులో. ఎందుకంటే ఇన్నేళ్ళుగా తప్పించుకుంటూ వస్తున్నాడు, అందుకని ఈ అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉగ్రవాదుల తరపున వాదనలు చేస్తారు వీళ్ళు. అట్లనే తెహూర్ రానాకు మద్దతుగా కూడా ఎవరినన్నా అక్కడ పెట్టారా? ఇంతకాలం రానాకి సపోర్ట్ చేసిన అడ్వకేట్స్ ఎవరక్కడ? వాళ్ళతో ఈ డీప్ స్టేట్కి ఏమన్నా సంబంధం ఉందా, లింక్ ఉందా? ఆ డీప్ స్టేట్తో ఇక్కడ పార్టీలో ఇంకెవరితోనైనా లింక్ ఉందా? అంటే ఎందుకంటే ఉరిశిక్ష వద్దని తీర్మానాలు చేస్తారు, పుస్తకాలు వేస్తారు, అడ్వకేట్లను పెట్టి వాదిస్తారు, వాళ్లకు పోర్చుగల్ అప్పగించిన నేరస్తుని తిరిగి పంపిస్తారు. ఇన్నేళ్లలో ఒక్క టెర్రరిస్టును కూడా తీసుకురాలేకపోయారు. పైగా దిగ్విజయ్ చిదంబరం వంటి వాళ్ళు సాఫ్రాన్ టెర్రరిజం అంటూ ప్రచారం చేశారు. వాళ్ళు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే దొరికినోడు ఇస్లామిక్ జిహాదీ, డేవిడ్ హెడ్లీ వీడు ఫ్రెండ్స్, దేశమంతా జల్లడబట్టారు అప్పుడు వీళ్ళు. ఎక్కడ బాంబు దాడులు చేయాలని ఒక పథక రచన అనమాట. ఇంకో విషయం ఏంటంటే అజ్మల్ కసబ్ పాకిస్తానీనే అని ముందు చెప్పింది మన ప్రభుత్వం కాదు.